Hello everyone, let us know about Joule-Thomson cooling. The gas molecules passing from high pressure region to low pressure region through a porous plug, then it suffers change in temperature is called Joule-Thomson effect. గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి పోరస్ ప్లగ్ గుండా పాస్ అయ్యేటప్పుడు హై ప్రెషర్ రీజియన్ నుంచి లో ప్రెషర్ రీజియన్కి గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి పాస్ అవుతాయి. ఇలా హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ రీజియన్కి పాస్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుందని అంటే టెంపరేచర్లో చేంజ్ అనేది కనిపిస్తుంది. దాన్ని ఏమంటారంటే జౌల్-థామ్సన్ ఎఫెక్ట్ అంటారు. ఆ జౌల్-థామ్సన్ కూలింగ్. లెట్ us కన్సిడర్ PQ ఈజ్ థర్మల్లీ ఇన్సులేటెడ్ సిలిండర్. మనం కన్సిడర్ చేసుకున్నట్టయితే PQ అనేది ఒక థర్మల్లీ ఇన్సులేటెడ్ సిలిండర్. ఇది ఒక సిలిండర్ అనమాట. ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 కంపార్ట్మెంట్స్ బై ఏ పోరస్ ప్లగ్. ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 కంపార్ట్మెంట్స్. ఈ పోరస్ ప్లగ్ ద్వారా ఏంటంటే ఈ థర్మల్లీ ఇన్సులేటెడ్ సిలిండర్ అనేది 2 కంపార్ట్మెంట్స్గా డివైడ్ అయింది. దట్ ఈస్ P1V1 అండ్ P2V2 అండ్ ఫిట్టెడ్ విత్ 2 నాన్ కండక్టింగ్ పిస్టన్స్. ఇదేంటి అంటే ఈ థర్మల్లీ ఇన్సులేటెడ్ సిలిండర్ అనేది దీంతో ఫిట్ అయ్యి ఉందంటే 2 నాన్ కండక్టింగ్ పిస్టన్స్. ఇది ఒక పిస్టన్, ఇది ఒక పిస్టన్. ఇది దిస్ పిస్టన్ ఏ, దిస్ ఈజ్ పిస్టన్ బి. ఇవేంటంటే నాన్ కండక్టింగ్ పిస్టన్స్. ద టోటల్ వర్క్ డన్ ఈజ్ గివెన్ బై W ఈక్వల్స్ టు ఎక్స్టర్నల్ వర్క్ ప్లస్ ఇంటర్నల్ వర్క్. దీన్ని ఏమంటామంటే ఈక్వేషన్ 1 అని అనుకుంటున్నాం. ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఏంటంటే ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఆన్ ది గ్యాస్ బై ద పిస్టన్ ఏ ఈక్వల్స్ టు P1V1. ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఆన్ ది గ్యాస్ బై ద పిస్టన్. ఇక్కడ ఏంటంటే గ్యాస్ పైన పిస్టన్ చేత ఇక్కడ వర్క్ డన్ అనేది జరుగుతుంది అనమాట. కేస్ 2లో దట్ ఏ ఈక్వల్స్ టు P1V1. ఇక్కడ కేస్ 2లో చూసుకుంటే ఎక్స్టర్నల్ వర్క్ డన్ బై ద గ్యాస్ ఆన్ ది పిస్టన్. అంటే ఇక్కడ గ్యాస్ చేత పిస్టన్ మీద వర్క్ డన్ అనేది ఎక్స్టర్నల్ వర్క్ డన్ అనేది జరుగుతుంది అనమాట. దట్ ఈస్ కేస్ 2. B ఈక్వల్స్ టు P2V2. నెట్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఈక్వల్స్ టు W ఎక్స్టర్నల్ ఈక్వల్స్ టు P2V2 మైనస్ P1V1. దీన్ని ఈక్వేషన్ 2 అనే అనేసుకున్నాం. దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం కదా, దీన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఇంటర్నల్ వర్క్ డన్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ V1V2 PdV, వేర్ P డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/V. సో రో స్క్వేర్ ఈక్వల్స్ టు 1/V². హియర్ A is constant. ఇంటర్నల్ వర్క్ డన్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ V1V2 టు A/V². ఇక్కడ ఏంటి ఇంటిగ్రేషన్ అనేది వాల్యూమ్లో ఉంది, వీల్లో ఉంది. సో కనుక ఏంటంటే ఏ కాన్స్టెంట్ కనుక బయటికి తెచ్చుకుంటాం. సో ఇంటర్నల్ వర్క్ డన్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ V1V2 టు 1/V² ఇంటూ dV. మనకి ఇంటిగ్రల్ 1/x² ఇంటిగ్రేషన్ అనేది మనకు తెలిసి ఏంటి -1/x కదా. సో ఇంటర్నల్ వర్క్ డన్ ఈక్వల్స్ టు A ఇంటూ -1/y V1 టు V2. హియర్ internal work done equals to A minus of 1/V V1 to V2. Here A equals to ఇక్కడ ఏంటి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తామన్నమాట. అప్పర్ ఇంటిగ్రల్ మైనస్ లోవర్ ఇంటిగ్రల్, అప్పర్ వాల్యూ మైనస్ లోవర్ వాల్యూ -1/V2 మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది ప్లస్ కదా అవుతుంది. సో 1/V1. హియర్ ఇంటర్నల్ వర్క్ డన్ ఈక్వల్స్ టు A ఇంటూ 1/V1 మైనస్ 1/V2. దీన్నే ఈక్వేషన్ ఏంటంటే ఈక్వేషన్ 3 అనుకున్నాం. ఆల్రెడీ ఇక్కడ ఈక్వేషన్ 1 అని దీన్ని అనుకున్నాం. ఎక్స్టర్నల్ వర్క్ డన్ దగ్గర దీన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఇంటర్నల్ వర్క్ డన్ దగ్గర దీన్ని ఈక్వేషన్ 3 అనుకున్నాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1, 2 అండ్ 3 వీ గెట్ ద టోటల్ వర్క్ డన్. ఈక్వేషన్ 1, 2, 3 చూసుకుంటే ఏంటంటే మనకు టోటల్ వర్క్ డన్ అనేది వస్తుంది. ఇక్కడ టోటల్ వర్క్ డన్ అనేది ఏంటి W ఈక్వల్స్ టు W ఎక్స్టర్నల్ ప్లస్ W ఇంటర్నల్. ఇక్కడ W ఎక్స్టర్నల్ మనకి ఏంటి ఎంత వచ్చింది, ఇక్కడ W ఎక్స్టర్నల్ ఎంత అనుకున్నా, ఇక్కడ W ఎక్స్టర్నల్ ఈక్వల్స్ టు P2V2 మైనస్ P1V1. సో W ఎక్స్టర్నల్ దగ్గర P2V2 మైనస్ P1V1 అనేది సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇక్కడ W ఇంటర్నల్ దగ్గర మనకి ఏమొచ్చింది A/V1 మైనస్ A/V2. దీన్ని ఏంటంటే ఈక్వేషన్ 4 అనుకుంటాం. ఫ్రమ్ వాన్ డర్ వాల్స్ గ్యాస్ ఈక్వేషన్, మనం వాన్ డర్ వాల్స్ గ్యాస్ ఈక్వేషన్ అనేది చూసుకున్నట్టయితే P ప్లస్ A/V² ఇంటూ V మైనస్ B
ఈక్వల్స్ టు ఆర్టీ. దీన్ని ఇప్పుడు ఏంటంటే మల్టిప్లై చేస్తాం. పీవీ మైనస్ బీపీ ప్లస్ ఏ బై వి స్క్వేర్ ఇంటూ వి మైనస్ ఏబీ బై వి స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్టీ. ఇక్కడ పీవీ మైనస్ బీపీ, ఇక్కడ వి అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఏముంది ఇంకా ఏ బై వి మైనస్ ఏబీ బై వి స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్టీ. ఇక్కడ మైనస్ ఏబీ బై వి స్క్వేర్ అనేది ఏంటంటే ఇక్కడ నెగ్లిజిబుల్ అనమాట. దీన్ని మనం లెక్క చేయం, ఇక్కడ నెగ్లిజిబుల్ అంతే. దాన్ని ఇంకా మనం తీసుకోం. పీవీ మైనస్ బీపీ ప్లస్ ఏ బై వి ఈక్వల్స్ టు ఆర్టీ. ఇప్పుడు మనకి దీని వాల్యూస్ కావాలి, పీవీ వాల్యూస్ కావాలి. సో పీవీని ఇక్కడ ఉంచుకుంటే మనకేమవుతుంది, ఆర్టీ ఇక్కడ మైనస్ బీపీ వస్తే ప్లస్ బీపీ మైనస్ ఏ బై వి. దీన్ని ఈక్వేషన్ ఏమనుకుంటాం, దీన్ని ఏమి ఈక్వేషన్ అనుకోలేదు. లెట్ us now we consider P1 V1. ఎక్కడ ఏంటి P1 V1 ఉంది కదా, P1 V1 వాల్యూ కావాలి, P2 V2 వాల్యూ కావాలి. సో లెట్ we consider P1 V1 ఈక్వల్స్ టు ఆర్టీ. ఇక్కడ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ అనమాట. సో బి P1 మైనస్ ఏ బై V1 సేమ్ యాజ్ P2 V2 ఆర్టీ ప్లస్ BP2 మైనస్ ఏ బై V2. ఈ వాల్యూస్ని మనం ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి, ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూటింగ్ అబోవ్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 4. ఇక్కడ ఈక్వేషన్ 4 ఉంది కదా, ఈ రెండు వాల్యూస్ అనేవి ఏంటి ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేద్దాం. W ఈక్వల్స్ టు P2 V2 అంటే ఏముంది, ఆర్టీ ప్లస్ BP2 మైనస్ ఏ బై V2 మైనస్ ఆఫ్, ఇక్కడ మైనస్ P1 కదా, P1 V1 కదా. సో మైనస్ ఆఫ్ ఆర్టీ ప్లస్ బీ. ఇప్పుడు మనం ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే W ఈక్వల్స్ టు ఇదేంటి P2 V2 వాల్యూ, ఇదంతా ఏంటి P2 V2 వాల్యూ, ఇదంతా P1 V1 వాల్యూ. సో ఇంకా మనం ఏంటి P2 V2 వాల్యూ చేస్తాం, మైనస్ P1 V1 వాల్యూ చేస్తాం. ఇంకా ఏముంది ప్లస్ ఏ బై V1 మైనస్ ఏ బై V2. ఇంకా ఇక్కడ ఏంటి మొత్తం ఆర్టీ ప్లస్ BP2 మైనస్ ఏ బై VT2. ఇక్కడ మైనస్ అనేది మనం ఏంటంటే మల్టిప్లై చేసాం, మైనస్ ఆఫ్ ప్లస్ ఏమవుద్ది మైనస్ వస్తుంది. సో మైనస్ ఆర్టీ మైనస్ ఆఫ్ ప్లస్ BP1, సో మైనస్ BP1 మైనస్ ఆఫ్ మైనస్ ఏమొస్తుంది ప్లస్ వస్తుంది. సో ప్లస్ ఏ బై V1 ఇంకా ఏ బై V1 మైనస్ ఏ బై V2. ఇంకా ఇప్పుడు ఏంటంటే ప్లస్ ఆర్టీ మైనస్ ఆర్టీ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంకా రిమైనింగ్ ఏం మిగిలింది, W ఈక్వల్స్ టు BP2 మైనస్ BP1 ప్లస్ ఏ బై V1 మైనస్ ఏ బై V2 ఇంకా ప్లస్ ఇంకో ఏ బై V1 ఇంకో మైనస్ ఏ బై V2. ఇప్పుడు మనకి ఏంటి వచ్చాయి, W ఈక్వల్స్ టు ఇక్కడ BP2 మైనస్ BP1 ఉంది కదా, ఇందులో ఏంటంటే మైనస్ బీని కామన్గా తీసుకుంది. మైనస్ బీని కామన్గా తీసుకుంటే మైనస్ బి ఇంటూ P1 మైనస్ P2 మైనస్ BP1 సరిపోయిందా. నెక్స్ట్ మైనస్ ఆఫ్ మైనస్ ఏమొస్తుంది ప్లస్ వస్తుంది. సో ప్లస్ BP2 ఏ బై V1, ఇక్కడ ఏంటి ఏ బై V1 ప్లస్ ఏ బై V1 ఎంత 2A బై V1. ఇక్కడ ఏంటి మైనస్ ఏ బై V2 మైనస్ ఏ బై V2 అంటే మైనస్ 2A బై V2. We know that W equals to minus B of P1 minus P2 plus 2A into 1 by V1 minus 1 by V2. ఇంతవరకు ఏంటి మనం P1 V1 వాల్యూస్ కట్టుకున్నాం, ఇక్కడ PV వాల్యూస్ మనం కట్టాం. ఇక్కడ ఏంటి ఏ అనేది కాన్స్టెంట్, దాన్ని పక్కన పెట్టాను. సో ఇప్పుడు 1 by V వాల్యూ అనేది మనం ఫైండ్ చేయాలి. వి నో దట్ PV ఈక్వల్స్ టు ఆర్టీ. సో PV ఈక్వల్స్ టు ఆర్టీ కాబట్టి మనకు 1 by V వాల్యూ అనేది కావాలి. 1 by V వాల్యూ కావాలన్నప్పుడు ఏంటి మనం Pని ఇటు ఉంచుకున్నట్టయితే ఆర్టీ బై వి, ఇక్కడ ఏంటి మనకు 1 by V వాల్యూ కావాలి కదా, ఈ న్యూమరేటర్లో ఉండే ఆర్టీ ఇటు వస్తే ఏమవుతుంది డినామినేటర్లో వస్తుంది. సో 1 by V వాల్యూ ఎంత ఇక్కడ P బై ఆర్టీ. ఇక్కడ 1 by V1 వాల్యూ ఎంత P1 బై ఆర్టీ, ఇక్కడ 1 by V2 వాల్యూ ఎంత P2 బై ఆర్టీ. సో ఈ ఈక్వేషన్స్ అన్ని అందులో సబ్స్టిట్యూట్ చేయాలి,
ఓకే సారీ, దీన్ని ఈక్వేషన్ 5 అనుకుందాం. ఈక్వేషన్ 5లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 5లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏంటి, W ఈక్వల్స్ టు మైనస్ బి ఆఫ్ P1 మైనస్ P2 ప్లస్ 2A. ఇక్కడ 1/v వాల్యూ కదా కావాలి, 1/v1 వాల్యూ కదా కావాలి. ఇక్కడ 1/v1 వాల్యూ అంటే ఎంత, P1/RT మైనస్ P2/RT. ఇక్కడ ఏంటి కామన్గా తీయచ్చు, మైనస్ B ఇంటూ P1 మైనస్ P2 2A/RT. RT అనేది కామన్ కదా రెండింటికి, సో 1/RTని ఇక్కడ కామన్గా తీయచ్చు. P1 మైనస్ P2. ఇప్పుడు ఈ రెండిట్లో చూసుకున్నట్టయితే మనం ఇంకేంటి కామన్గా తీయచ్చు, W ఈక్వల్స్ టు P1 మైనస్ P2ని కామన్గా తీయచ్చు. కామన్గా తీసినప్పుడు ఇంకా మనకి ఏం ఉనికిలో ఉంటుంది, 2A/RT మైనస్ B. దిస్ ఈస్ ద 6th ఈక్వేషన్. సపోజ్ దెర్ ఈజ్ ఏ ఫాల్ ఇన్ టెంపరేచర్, దెన్ ఇప్పుడు మన యాక్చువల్గా అయితే మన ఈక్వేషన్ పార్ట్ అంతా చేసేసాం. మనకి 6th ఈక్వేషన్ ఫైనల్గా మ్యాక్సిమం ఈక్వేషన్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఒకవేళ టెంపరేచర్లో కానీ ఏదైనా ఫాల్ అంటే టెంపరేచర్లో ఏదైనా టెంపరేచర్ ఏదైనా తగ్గితే అప్పుడు ఏంటంటే వర్క్ డన్ ఈక్వల్స్ టు JQ. ఇక్కడ Q అంటే ఏంటంటే MSDT. Here Q equals to MSDT, where S equals to CP. Q equals to MCPDT. ఇక్కడ ఏంటి, Q ప్లేస్లో ఏం వేసుకోవచ్చు, ఇప్పుడు J ఇంటూ MCPDT. ఇప్పుడు DT వాల్యూ ఏంట మనకి, W/MJMCP. ఇక్కడ ఏంటి వర్క్ డన్ మనకి ఎంత వచ్చింది, ఇక్కడ ఈక్వేషన్ 6లో చూసుకుంటే ఫ్రమ్ ఈక్వేషన్ 6 W వాల్యూ కదా, సో DT ఈక్వల్స్ టు W అంటే ఎంత, ఇక్కడ P1 మైనస్ P2 ఇంటూ 2A/RT మైనస్ B ఇంటూ ఇంకా ఏం మిగిలింది 1/JMCP, వేర్ J ఈజ్ జౌల్ కాన్స్టెంట్ and CP is specific heat at constant pressure and where M is gram molecular weight of a gas. From equation 6 and 7లో చూసుకుంటే ఇప్పుడు నేను ఈక్వేషన్ వేసాను కదా, ఇది వేర్ DT ఈక్వల్స్ టు P1 మైనస్ P2 ఇంటూ 2A/RT మైనస్ B ఈజ్ టోటల్ ఇంటూ 1/JMCP. కేసెస్, దేర్ ఆర్ 3 కేసెస్ ఏంటి మనం చూసుకున్నట్టయితే, కేస్ 1 ఇఫ్ DT ఈక్వల్స్ టు పాజిటివ్. ఈ వాల్యూ అంతా కూడా మనకు పాజిటివ్ వచ్చినట్టయితే, ఇప్పుడు ఈ వాల్యూ చేసామనుకోండి, సమ్ చేసామనుకోండి, అక్కడ ఏంటి ఈ వాల్యూ మనం చేసినట్టయితే ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి పాజిటివ్ వాల్యూ అనేది వచ్చింది అనుకో, R2A/RT ఈజ్ గ్రేటర్ దెన్ B. 2A/RT వాల్యూ అనేది B కంటే ఎక్కువగా ఉంటే ఇట్ మీన్స్ కూలింగ్ విల్ టేక్స్ ప్లేస్. DT అనేది పాజిటివ్ అయ్యొచ్చునా, లేదంటే 2A/RT వాల్యూ అనేది B కంటే పెద్దదైనా అప్పుడు ఏంటంటే కూలింగ్ అనేది జరుగుతుందన్నమాట ఈ జౌల్ థామ్సన్ కూలింగ్లో. కేస్ 2 ఇఫ్ DT ఈక్వల్స్ టు నెగిటివ్, DT వాల్యూ అనేది నెగిటివ్లో వచ్చిందనుకో, వాల్యూస్ అనేవి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు DT వాల్యూ నెగిటివ్లో వస్తే R2A/RT ఈజ్ లెస్ దాన్ B. 2A/RT వాల్యూ అనేది B కంటే తక్కువ వచ్చినా, DT వాల్యూ నెగిటివ్ వచ్చినా అప్పుడు ఏంటంటే హీటింగ్ అనేది జరుగుతుంది. ఇఫ్ DT ఈక్వల్స్ టు 0 వచ్చింది అనుకోండి, అంటే 2A/RT వాల్యూ B వాల్యూ సేమ్ యాస్టీస్గా ఒకేలా ఉండి ఈక్వల్ అయ్యి అనుకోండి, నెయిదర్ కూలింగ్ నార్ హీటింగ్ టేక్ ప్లేస్. కూలింగు జరగదు, హీటింగు జరగదు. రిజల్ట్స్ ఆఫ్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఫర్ జౌల్ థామ్సన్ కూలింగ్ ఆర్ జౌల్ థామ్సన్ కూలింగ్ ఏంటంటే, ఆల్ ద గ్యాసెస్ వెన్ పాస్డ్ త్రూ ఏ పోరస్ ప్లగ్ దెన్ ఇట్ సఫర్స్ చేంజ్ ఇన్ టెంపరేచర్. ఆల్ ద గ్యాసెస్ వెన్ పాస్డ్ త్రూ పోరస్ ప్లగ్, ఎప్పుడైతే అన్ని గ్యాసెస్ పోరస్ ప్లగ్ గుండా పాస్ అవుతాయో అప్పుడు ఏంటంటే ఏ గ్యాసెస్ కూడా పోరస్ ప్లగ్ గుండా పాస్ అయినా దానిలో టెంపరేచర్ చేంజ్ అనేది వస్తుందన్నమాట. అదే చెప్తున్నారు, చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రెజర్ డిఫరెన్స్. టెంపరేచర్లో చేంజ్ అనేది ప్రెజర్ డిఫరెన్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఆల్ ద గ్యాసెస్ షోస్ కూలింగ్ ఎఫెక్ట్ ఎట్ ఆర్డినరీ టెంపరేచర్స్. ఆర్డినరీ టెంపరేచర్స్ దగ్గర మనం చూసుకున్నట్టయితే అన్ని గ్యాసెస్ కూడా ఏంటి కూలింగ్ ఎఫెక్ట్ అనేది చూపిస్తాయి. ఎక్సెప్ట్ 2 గ్యాసెస్ మాత్రం చూపించవు. అవి ఏంటంటే హైడ్రోజన్ అండ్ హీలియం. నోట్స్ చాలా క్లియర్ కట్గా రాశాను, మీరు ఈ నోట్స్ ఫాలో అయిపోవచ్చు.
మెయిన్ అయితే ఫస్ట్గా మీకు ఎగ్జాక్ట్ మార్క్స్ ఇంకా మీకు ఇది లెంత్ అనిపిస్తే డెఫినిషన్ రాయండి. డెఫినిషన్ రాసి డయాగ్రామ్ వేయండి. డెరివేషన్ పార్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఇంక ఇందులో ఏం స్కిప్ చేస్తాం. పోనీ ఒకవేళ మీరు ఏదైనా మర్చిపోయినా లాస్ట్లో మాత్రం ఈక్వేషన్ అనేది కరెక్ట్గా వేయండి. 3 కేసెస్ రాయండి. దాని యొక్క రిజల్ట్స్ రాస్తే సరే. రిజల్ట్స్లో కూడా ఇంకా మీకు ఈ 3 పాయింట్స్ కూడా డిఫికల్ట్ అనిపిస్తే పాయింట్ మస్ట్ అండ్ షుడ్గా రాయండి. ఆల్ ది గెసెస్ అనే పాయింట్ అది ఉన్న ఇంకా ఇది చిన్నగానే ఉంది కదా, ఇది కూడా సెకండ్ పాయింట్ కూడా రాసేయచ్చు. చాలా చాలా ఈజీ క్వశ్చన్. మీరు ఈజీగా మార్క్స్ గెయిన్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.